అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్. హాయ్, హలో, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చికెన్ షవర్మా ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని అందులో చికెన్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలియరించుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ మాడకుండా బాగా నీట్గా బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ మనకు ఫ్రై అయిపోయిందండి. ఇంకా తీసి పక్కన వేరే బౌల్లో పెట్టుకునేద్దాం. వేరే బౌల్లో తీసుకునేద్దామండి. ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మనం కోసి పెట్టుకున్న క్యాబేజ్ అందులో వేసుకోవాలి. ఇది బాగా మనం నీట్గా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పుడు దాంతో ఫ్రై చేయాలి. చూసారు కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇందులో మనం కొద్దిగా క్యారెట్ వేసుకొని వేయించుకోవాలి. వీలైతే మీరు క్యాప్సికమ్ కానీ యాడ్ చేసుకోవచ్చు, కానీ నా దగ్గర లేదు, అందువల్ల నేను యాడ్ చేయలేదు. ఇది బాగా వేగిన తర్వాత మనం ఎర్రగడ్డలు వేసుకొని వేయించుకోవాలి. ఎర్రగడ్డలు పూర్తిగా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, ఇందులోనే కొద్దిగా చిటికెడంత పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం నీట్గా బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉండాలండి. ఇలా బాగా నీట్గా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టండి ఫ్లేము, బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయిందండి. ఇందులోనే మనం మసాలాలు వేసుకుందాం. ఫస్ట్ ముందుగా కారము, తర్వాత గరం మసాలా, ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, చికెన్ మసాలా,
సారీ ఫ్రెండ్స్, నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. నేను ఒకదాన్ని పట్టుకొని వీడియో తీస్తున్నాను. మిస్టేక్స్ అయింటే ప్లీజ్ సారీ. ఇలా మనం నీట్గా బాగా మసాలా అంతా వేసుకొని బాగా కలిదిప్పుకోవాలి. కలిదిప్పుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనకి షవర్మాకి చికెన్ రెడీ అయిపోయింది, అందులో మసాలా కూడా రెడీ అయిపోయింది. నేను ఇందులో చపాతీ చేయడం నేను మీకు చూపించడం లేదు, నాకు టైం సరిపోలేదు. అందువల్ల నేను చపాతీ ముందుగానే చేసేసాను. చపాతీ ఇలా కాల్చుకోండి. ఎక్కువ బ్లాక్ అవ్వకుండా, అంత తక్కువగా కాలకుండా బాగా లైట్గా ఫ్రై లైట్గా కాల్చుకోవాలి. ఇప్పుడు మనకి చపాతీ రెడీ అయిపోయింది, చికెన్ రెడీ అయిపోయింది, షవర్మాకి కావాల్సిన మసాలా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ థింగ్ చూద్దామా. ఇందులో సలాడ్కి కావాలి కదా, అది చూద్దాం రండి. ఇవే ఫ్రెండ్, మనకి షవర్మా పైన సలాడ్ కావాలి కదా, అవి ఇవి క్యాబేజ్, క్యారెట్, కొత్తిమీర, ఒక ఆనియన్. క్యాబేజ్ మనం సన్నగా తురుముకోవాలి ఫ్రెండ్స్, అది సన్నగా కోసుకోవాలి. ఎర్రగడ్డ కన్నా అంతే సన్నగా కోసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, ఇలా క్యాబేజ్ మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఎర్రగడ్డ కన్నా అంతే. ఎర్రగడ్డ, క్యాబేజ్, క్యారెట్, కొత్తిమీర సలాడ్ కావాల్సినవి. ఇందులో కొద్దిగా చికెన్లో కొద్దిగా మైనూస్ వేసుకొని దాంతో బాగా నీట్గా కొట్టేసుకోవాలి. ఇలా బాగా నీట్గా చికెన్ అంతా మైనూస్ అంతా చికెన్లో మగ్గిపోయేంత వరకు బాగా నీట్గా కొట్టేసుకోవాలి. కొద్దిగా ఇంకిపోతుంది కదా చికెన్లోకి మైనూస్. చికెన్ ఫైనల్గా ఈ విధంగా వచ్చిందండి. మైనూస్ చికెన్లో కొట్టినందుకు నీట్గా కొట్టేసుకున్నాం కదా చికెన్ మైనూస్ బాగా. ఇప్పుడు ఇలాంటి సిల్వర్ కవర్ సాయంతో షవర్మా ఇవన్నీ రెడీ చేద్దామండి. ఇది క్యాబేజ్ ఎంత వీలైతే అంత సన్నగా తురుముకోవాలి. కొత్తిమీర, క్యారెట్, ఎర్రగడ్డ. ఎర్రగడ్డ, క్యాబేజ్, కొత్తిమీర, క్యారెట్ ఇవి ఫ్రై చేసుకున్నాం మసాలా వేసి. ఇప్పుడు ఈ సిల్వర్ కవర్ మీద ఒక చపాతీ వేసుకొని కింద ఫస్ట్ మైనస్ తీసుకొని ఆ తర్వాత చికెన్ పెట్టుకొని ఆ తర్వాత మసాలా, ఆ తర్వాత ఇదంతా మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా క్యారెట్, క్యాబేజ్, కొత్తిమీర, ఎర్రగడ్డ, ఇవి సలాడ్ మాదిరిగా ఇది కొద్దిగా తీసుకొని దీనిపైన. దీని తర్వాత మరి మైనస్. తర్వాత ఇప్పుడు రోల్స్ వేసేద్దాం. ఈ విధంగా సిల్వర్ కవర్ని రోల్తో పాటు ముడుచుకుంటూ రావాలి. ఓకే, షవర్మా రెడీ.